Hello everyone. In this video we are going to discuss about unfruitfulness and problems of unfruitfulness and what are the reasons behind. First of all, what is unfruitfulness? Actually, it is a state where a plant is not only capable of flowering and bearing fruit but also takes these fruit to maturity. The inability to do so, it is called as అన్ఫ్రూట్ఫుల్నెస్. అన్ఫ్రూట్ఫుల్నెస్ అంటే ప్లాంట్ కానీ తీసుకున్నట్టయితే ఆ ప్లాంట్ యొక్క ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీని కోల్పోతుంది. సో ఆ ప్రాసెస్ని అన్ఫ్రూట్ఫుల్నెస్ అని అంటాం. అన్ఫ్రూట్ఫుల్నెస్ ఈజ్ ఎ మేజర్ ప్రాబ్లమ్ ఇన్ మెనీ ఫ్రూట్ క్రాప్స్ అండ్ దేర్ వెరైటీస్ రిజల్ట్ ఇన్ ఎ హ్యూజ్ లాస్ టు గ్రోయర్స్. యాక్చువల్గా ఈ అన్ఫ్రూట్ఫుల్నెస్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం. దీనివల్ల మనకి చాలా లాస్ జరుగుతుంది అండ్ దీనివల్ల మనకి ప్రాఫిట్స్ అనేవి కూడా చాలా తగ్గుతాయి. సో దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుందాం. In an orchard, all the fruit trees do not bear equally or regularly and sometimes fail to flower and fruit under similar conditions when another tree bears heavily. Actually what I am saying is ఒక ఆర్చర్డ్ తీసుకున్నట్టయితే అక్కడ ట్రీస్ అన్నీ కూడా ఒకేలాగా పంటను ఇవ్వవు. ఒకటి ఎక్కువగా ఇంకొకటి తక్కువగాను. సో దీంట్లో మనకి చాలా రీజన్స్ ఉన్నాయి. అవి ఏమి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గో టు రీజన్స్. ఫస్ట్ రీజన్ ఇస్ ఫ్రూట్ సెట్టింగ్. యాక్చువల్గా ఈ ఫ్రూట్ సెట్టింగ్లో మనం చూసినట్టయితే ఇట్ రెఫర్స్ టు ఇనిషియల్ గ్రోత్ ఆఫ్ ఓవరీ. ఈ ఫ్రూట్ సెట్టింగ్ అంటే ఒక ఫ్లవర్లో ఓవరీ డెవలప్మెంట్ అనేది తొందరగా జరిగిపోతుంది. సో దీనివల్ల పాలినేషన్ అనేది జరగడం చాలా కష్టం. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫెర్టిలిటీ. Infertility also called as sterility. Inability of a plant not only to produce fruits but develop viable seeds. Infertility means fertility sarigga jarakapovadam. Inability of a plant not only to produce fruits but develop viable seeds. ఇందులో మనకి ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అనేసి ఉన్నాయి. లెట్స్ డిస్కస్ దస్. These internal factors is also a reason for problem of unfruitfulness. Internal factors. యాక్చువల్గా మనకి ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ 3గా డివైడ్ చేసాం. ఎవాల్యూషనరీ టెండెన్సీస్, జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్, physiological factors. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవాల్యూషనరీ టెండెన్సీస్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఎవాల్యూషనరీ టెండెన్సీస్లో మనకి ఈ డివిజన్స్ అనేవి మనం రాసుకుందాం. సో ఫస్ట్ ఈస్ మోనోయేషియస్ అండ్ డయోషియస్ నేచర్, హెటెరోస్టైలీ, డైకోగమీ, అబార్టివ్ ఫ్లవర్స్, ప్రీమెచ్యూర్ ఆర్ డిలేడ్ పాలినేషన్ అండ్ ఆల్సో న్యూట్రిటివ్ కండిషన్ ఆఫ్ ప్లాంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మోనోయేషియస్ అండ్ డయోషియస్ నేచర్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈస్ మోనోయేషియస్? ఎ ప్లాంట్ విత్ స్టెమెన్స్ అండ్ కార్పెల్స్ ఇన్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఆన్ ద సేమ్ ప్లాంట్. సేమ్ ప్లాంట్లో డిఫరెంట్ ఫ్లవర్స్లో స్టెమెన్స్ కార్పెల్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి. ఫ్లవర్స్ సేమ్ ప్లాంట్, ఒకే ప్లాంట్లో డిఫరెంట్ ఫ్లవర్స్లో ఈ స్టెమెన్స్ కార్పెల్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి అనమాట. సో ఈ పొజిషన్ని మోనోయేషియస్ నేచర్ అని అంటాం. అండ్ డయోషియస్ నేచర్ వచ్చేసి 2 డిఫరెంట్ ప్లాంట్స్లో 2 డిఫరెంట్ ఫ్లవర్స్ ఉంటాయి, కానీ ఇక్కడ 2 డిఫరెంట్ ప్లాంట్స్లో సేమ్ ఫ్లవర్స్ ఉంటాయి. సో ఇక్కడ వచ్చి మేల్ ఉంటే ఇక్కడ వచ్చి ఫీమేల్ ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది. ఈ నేచర్ని డయోషియస్ నేచర్ అని అంటాం. అండ్ సెకండ్ వన్ ఈజ్ heterostyle. Heterostyle is nothing but the condition in the flower where length of the style relative to other parts of the flower is differ in the flowering of different parts. ఒక ఫ్లవర్ తీసుకున్నట్టయితే
ఇందులో యాంథర్, ఈ స్టిగ్మా అనేవి డిఫరెంట్ పొజిషన్స్లో ఉంటాయి. అంటే ఒకటి లాంగ్ ఉంటే ఇంకోటి షార్ట్ ఉండడం, ఒకటి షార్ట్ ఉంటే ఇంకోటి లాంగ్ ఉండడం, ఇలాంటివి జరుగుతాయి. దీన్ని మనం హెటరోస్టైలీ అని అంటాం. సో యాక్చువల్గా దీంట్లో ఎక్కువ మనము 4 టైప్స్ అనేవి చూస్తాం. ఒకటి లాంగ్, సూడో షార్ట్, మీడియము, ట్రూ షార్ట్. లాంగ్ అంటే మామూలుగా ఏదైనా ఒకటి లాంగ్గా ఉంటుంది, సూడో షార్ట్ అంటే లైట్గా చిన్నగా ఉంటుంది, మీడియం అంటే రెండు కానీ మీడియం సైజులో ఉంటాయి, ట్రూ షార్ట్ అంటే మరీ చిన్నగా ఉంటుంది. సో ఎక్కువగా ఈ 4 టైప్స్లో అరేంజ్ అయ్యి ఉంటాయి హెటరోస్టైలీలో. సో నెక్స్ట్ వచ్చేసి డైకోగమీ. Dichogamy is nothing but self-pollination is prevented in perfect flowering plants due to maturity of two sex elements at different types. సో డైకోగమీ అంటే సెల్ఫ్ పాలినేషన్ అనేది ఒక ప్లాంట్లో ప్రివెంట్ అయిపోయి ఉంటుంది. సో ఇక్కడ ఒక ఫ్లవర్ మేల్ గ్యామెట్స్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ రెండు ప్రెజెంట్ అయి ఉంటాయి. బట్ కానీ అక్కడ సెల్ఫ్ పాలినేషన్ అనేది ప్రివెంట్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మేల్ గ్యామెట్ ఉంటుంది, యాంథర్ ఉంటుంది, మరియు స్టిగ్మా ఉంటుంది. ఇది ఒక టైంలో డెవలప్ అవుతుంది, ఇది ఒక టైంలో డెవలప్ అవుతుంది. సో ఇట్లా టైమింగ్స్ అనేవి చేంజ్ అవడం వల్ల ఇక్కడ పాలినేషన్ అనేది జరగదు, చాలా రేర్ కండిషన్స్లో జరుగుతుంది. నెక్స్ట్ అబోరేటివ్ ఫ్లవర్స్. This occurs in the developing flowers, pistils and stigmas of many species and is responsible for failures in fruit setting. యాక్చువల్గా ఈ ఫ్లవర్స్ వచ్చేసి పిస్టల్స్ అండ్ స్టిగ్మాలో చాలా డెవలప్ అయిపోయి ఉంటాయి. ఇందులో చాలా రకాలుగా డెవలప్ అవడం వల్ల ఈ ఫ్రూట్ సెట్టింగ్ అనేది ఇబ్బంది అవుతుంది, మరియు ఇది ఫెయిల్ అయిపోయే అవకాశం కూడా ఉంది. సో ఇది మనం ఏం చేయాలంటే ఇలా కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. నాట్ ఓన్లీ దట్, అబ్జర్వేటివ్ ఫ్లవర్స్ ఈస్ నథింగ్ బట్ టు డెవలప్మెంట్ ఆఫ్ మోర్ ఫ్లవరింగ్ పిస్టల్స్ అండ్ స్టిగ్మాస్ ఇన్ మెనీ స్పీసీస్. ఒక స్పీసీలో కాకుండా చాలా రకాల స్పీసీస్లో ఇలాంటివి జరగడం వల్ల ఇది జరుగుతుంది. వచ్చేసి ప్రీమెచ్యూర్ ఆర్ డిలేడ్ పాలినేషన్. ప్రీమెచ్యూర్ ఆర్ డిలేడ్ పాలినేషన్ అని రెండుగా ఎందుకు రాశారంటే, ప్రీమెచ్యూర్ అంటే సర్టైన్ టైంలో కాకుండా ముందుగానే మెచ్యూర్ అయిపోదాన్ని ప్రీమెచ్యూర్ అని అంటాం. ఆ డిలేడ్ పాలినేషన్ ఒక మెచ్యూర్ జరిగినా కూడా పాలినేషన్ అనేది డిలే అయిందంటే కూడా ఇది జరగదు. ప్రీమెచ్యూర్ ఆర్ డిలేడ్ పాలినేషన్ లీడ్స్ టు ద అన్ఫ్రూట్ఫుల్నెస్. నెక్స్ట్ వచ్చేసి న్యూట్రిషన్. మనం ప్లాంట్కి తగిన న్యూట్రిషన్ కూడా అందించాలి. న్యూట్రిషన్ కండిషన్ ఆఫ్ ఎ ప్లాంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్ టైమింగ్కి మనం దాని యొక్క న్యూట్రిషన్స్ కానీ దానికి ఫెర్టిలైజర్స్ కానీ న్యూట్రిషన్స్ కానీ మనము వాటికి తరచూ అందిస్తూ టైమింగ్కి డిలే కాకుండా మనం టైం టు టైం అందించామంటే లాస్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది ఉండదు. సో యాక్చువల్లీ దీస్ ఆర్ ద ఎవల్యూషనరీ టెండెన్సీస్. జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ డిసార్డర్ బిట్ ఇన్ జీన్స్. అంటే జీన్స్ అనేది డిసార్డర్ అయినప్పుడు ఈ జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫిజియోలాజికల్ ఫ్యాక్టర్స్. ఫిజియోలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే మనం ఒక ప్లాంట్ని ఫిజికల్గా దానికి మనం వేసే న్యూట్రిషన్ కావచ్చు, కేరింగ్ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనింగ్ అండ్ ప్రూనింగ్ కావచ్చు, ఇలాంటివన్నీ మనం పర్ఫెక్ట్గా చేయాలి. ఇది కానీ మనం సరిగ్గా చేయకపోయినా కూడా మనకి ఫ్రూట్ఫుల్నెస్ అనేది రావడానికి చాలా అవకాశం ఎక్కువ ఉంటుంది. మెయిన్గా అసోసియేట్ విత్ ఎక్స్ట్రీమ్లీ ఫ్యాక్టర్స్ న్యూట్రిషన్ సప్లై, ప్రూనింగ్ అండ్ ట్రైనింగ్, లొకాలిటీ, సీజన్, టెంపరేచర్, లైట్ and pest and diseases. These are also a major causes of fruitfulness. తగిన సీజన్లో పాలినేషన్ అనేది జరగాలి, అది కాకపోయినా కూడా ఈ ఫ్రూట్ఫుల్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అగైన్ లైట్ అండ్ పెస్ట్ అండ్ డిసీజెస్, తగిన సన్లైట్ కూడా దానికి ప్లాంట్ కానీ మనం అందించాలి. పెస్ట్ అనేది కానీ అటాక్ అయినప్పుడు మనం వాటికి పెస్టిసైడ్స్ అనేది మనం స్ప్రే చేయాలి. కానీ ప్రూనింగ్ కూడా మనం కరెక్ట్గా జాగ్రత్తగా అన్ని పాటించినట్టయితే మనకి ఫ్రూట్ఫుల్నెస్ అనేది మనం శాశ్వతంగా నివారించవచ్చు. థ్యాంక్ యూ.